హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ మూవీ మ్యాక్స్. మీరు యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, కశ్మీర్ బ్యాక్డ్రాప్లో ఒక గ్రిప్పింగ్ స్టోరీ కావాలంటే గ్రౌండ్ జీరో మిస్ చేయకండి. 2025లో రిలీజైన ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ని తేజస్ దేవస్కర్ డైరెక్ట్ చేశారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రితేష్ సిద్ధవానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, సాయి తమన్కర్, జోయా హుసేన్ లీడ్ రోల్స్లో కనిపిస్తారు. స్టోరీలోకి వెళ్తే 2001లో జరిగిన ఇండియన్ పార్లమెంట్ దాడి నేపథ్యంగా స్టార్ట్ అవుతుంది కథ. దేశం భయంతో వణికిపోతోంది. ఢిల్లీలో ఒక సీక్రెట్ రూంలో ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఒక పేరు గురించి డిస్కస్ చేస్తున్నారు, గాజీ బాబా. ఈ టెర్రరిస్ట్ గురించి ఎలాంటి క్లూ లేదు, ఫోటో లేదు, ట్రేస్ లేదు, కానీ అతని పేరు ప్రతి కాల్లో వినిపిస్తోంది. ఇక్కడే ఎంటర్ అవుతాడు నరేంద్రనాథ్ దుబే, ఇమ్రాన్ హష్మీ, ఒక డిసిప్లిన్డ్ బీఎస్ఎఫ్ ఆఫీసర్. రాజస్థాన్ బార్డర్లో పనిచేసే దుబేకి ఒక సీక్రెట్ మిషన్ అప్పగిస్తారు. కశ్మీర్లో గాజీ బాబాని పట్టుకోవాలి ఎలాగైనా. కశ్మీర్లో అతి చలిలో మంచుతో కప్పబడిన రోడ్లు, ఇళ్ళు, శవాలు కూడా. దుబే ఒక సోషల్ వర్కర్గా రూపం మార్చి గ్రామాలు, మసీదులు, స్కూళ్లలోకి వెళతాడు. అక్కడ అతనికి కలుస్తుంది జోయా హుసేన్, ఒక స్కూల్ టీచర్. ఆమె కశ్మీరీ ప్రజల బాధని ప్రతిబింబిస్తోంది. మిలిటెంట్ల మీదగాని, సెక్యూరిటీ ఫోర్సెస్ మీదగాని నమ్మకం లేదు. జోయా కొడుకు బిలాల్ 14 ఏళ్ల టీనేజర్, మిలిటెంట్ల మాయమాటలకు ఆకర్షితుడవుతాడు. ఇంతలో దుబే తన నెట్వర్క్ బిల్డ్ చేస్తాడు. హమీద్ అనే మాజీ మిలిటెంట్ ఇన్ఫార్మర్గా హెల్ప్ చేస్తాడు. గాజీ బాబా ఎప్పుడూ డైరెక్ట్గా కనిపించడు, ప్రాక్సీల ద్వారా పనిచేస్తాడు. పిల్లలు, స్లీపర్ సెల్స్, హైటెక్ డివైసెస్. ఒక ఆపరేషన్లో మౌల్వీ మరణం దెబ్బతో అల్లర్లు మొదలవుతాయి. దుబే మనసు కలత చెందుతుంది. అతను తన భార్యకు లేఖలు రాస్తాడు, కాని పంపడు. ఆ లేఖల్లో అతని భయం, అలసట, సందిగ్ధత రాసుకుంటాడు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి తర్వాత దుబేకి ఒక టఫ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. పెద్ద ఆపరేషన్ చేసి సివిలియన్ లాసెస్ రిస్క్ తీసుకోవాలా, లేక వెయిట్ చేసి మరో ట్రాజెడీ రిస్క్ తీసుకోవాలా? ఇంతలో కెప్టెన్ హర్ష్ మెహతా, ఒక ఎమోషనల్ ఆఫీసర్, ఒక దాడిలో చనిపోతాడు. దుబేకి అనుమానం వస్తుంది, లీక్ ఎక్కడో ఉంది. అతను ఆపరేషన్ డార్క్ అనే అనధికారిక మిషన్ స్టార్ట్ చేస్తాడు. బారముల్లాలో మిలిటెంట్ బేస్ని టార్గెట్ చేస్తాడు. ఈ ఆపరేషన్లో కొన్ని హార్డ్ డ్రైవ్లు దొరుకుతాయి, షాకింగ్ వీడియోలతో. ఆపరేషన్ బ్లాక్ ర్యాగ్, శ్రీనగర్లో జరిగే ఇంటర్నేషనల్ సమ్మిట్పై దాడి ప్లాన్. డేటా డీక్రిప్ట్ చేసిన తర్వాత దుబేకి ఒక లొకేషన్ దొరుకుతుంది, పర్వతాల్లో ఒక కాంపౌండ్. బ్యూరోక్రసీ ఆలస్యం చేస్తుంది, కానీ దుబే సింగిల్ హ్యాండెడ్గా వెళతాడు. మంచు తుఫాన్లో తన టీంతో కాంపౌండులోకి ఎంటర్ అవుతాడు. భీకర ఫైరింగ్, చాలామంది చనిపోతారు. చివరకు ఒక గుహలో గాజీబాబాని చూస్తాడు, శాంతంగా, ఆయుధం లేకుండా. అతను చెప్తాడు, నీవు ఒక మనిషిని ఆపుతున్నావనుకుంటున్నావు, కాని నేను ఒక ఐడియాని. నన్ను చంపగలవు, కాని నేను నాటిన బీజాలను తొలగించగలవా? ఆ ఫైనల్ ఫైట్లో దుబే గాజీబాబాని చంపుతాడు, కాని తాను తీవ్రంగా గాయపడతాడు. బ్యాకప్ వచ్చి అతన్ని ఢిల్లీకి తీసుకెళుతుంది. నెలల తర్వాత అతనికి మెడల్స్, హీరో ట్యాగ్ దొరుకుతాయి. కాని అతని మనసులో ఏదో విరిగిపోతుంది. పీటీఎస్డీ, బాధాకరమైన కలలు, బెంగ అతని జీవితంలో భాగమవుతాయి. చివరకు అతను రిటైరై హిమాచల్లో ఒక చిన్న ఊరిలో సెటిల్ అవుతాడు. క్లైమాక్స్లో దుబే మార్కెట్లో నడుస్తుంటే ఒక మసీదు దగ్గర బిలాల్ కనిపిస్తాడు. ఇప్పుడు 16 ఏళ్ల కట్టర్ స్టూడెంట్ గ్రూప్లో. వాళ్ల కళ్ళు కలుస్తాయి. నవ్వులేదు, సలాం లేదు, కేవలం సైలెన్స్. మీరు ఈ సినిమా చూశారా? కామెంట్స్లో మీ రివ్యూ చెప్పండి. ఈ సినిమా మీలో ఏ ఎమోషన్స్ రేకెత్తించింది? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై హింద్.